టైం అవైలబుల్ టైం అనిపించిన టైం. సో ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ సాల్వా చెప్పినట్టుగా ఆల్రెడీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లేదా కోమార్బిడిటీస్ అంటే ఇప్పుడు చలికాలం రాగానే ఫస్ట్ ఎట్లా అంటే వెదర్ అనేది మన మీద ఒక ఇంపాక్ట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే చలి చలిలో ఏంటంటే మనకు ఆస్తమా ఉన్న వాళ్ళకి తీసుకురావాలి ఆస్తమా ఉంటుంది. అలాంటి పేషెంట్ కి ఏదైనా గుండె జబ్బు అయినప్పుడు ఆస్తమా రావడం వల్ల గుండె మీద ఎఫెక్ట్. ఇది ఒకసారి వచ్చిందనుకోండి మళ్ళీ తర్వాత ఇన్ఫెక్షన్ చలికాలంలో ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. కామన్ కోల్డ్ ఇవన్నీ వస్తాయి. సో దానివల్ల ఇంకా టెక్. సో ఇవన్నీ వచ్చాయని చెప్పేసి తగ్గించుకుందాం అని చెప్పేసి ఆల్కహాల్, స్మోక్. సో ఒక రిస్క్ ఫ్యాక్టర్ కాస్త 5 రిస్క్ ఫ్యాక్టర్స్ లాగా మారిపోయింది. సో మిగతా సీజన్స్ తో కంపేర్ చేస్తే ఈ 5 ఎఫెక్ట్స్ ఒకటేసారి పడేసరికి పేషెంట్ కి ఎమర్జెన్సీకి వచ్చేసరికి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. చాలా ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయి వస్తాయి. ఆస్తమా ఉన్న పేషెంట్ కి ఆస్తమా ట్రిగ్గర్ అవ్వడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ప్రస్తుతానికి చలి ఒక రీజన్ అండ్ ఇలాంటి ఒక ఇన్ఫెక్షన్. సో అట్లా వచ్చిన తర్వాత అంతకుండా యూనిట్ పెరుగుతాయి. సో అలాంటి వాళ్ళు ఎట్లా వస్తారంటే ఎమర్జెన్సీకి సడన్గా ఎక్కువగా ఆయాసపడుతూ కానీ బీపీ ఒకసారి బాగా పెరగడం కానీ లేదా బీపీ బాగా తగ్గిపోవడం ఇన్ఫెక్షన్ వస్తే లేదా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి లేదా బ్రెయిన్ స్ట్రోక్ ఏదైనా వచ్చి సో ఇవన్నీ చలి ఫస్ట్ చలితో స్టార్ట్ అయ్యి మిగతా మనం యాడ్ చేసుకోవడం వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ లాగా తయారైపోయి మన దగ్గర ప్రెసెంట్ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు అంటే ప్రతి డిపార్ట్మెంట్ కి అన్ని జబ్బులకి ఒక్కొక్క స్పెషలిస్ట్. బట్ ఇవన్నీ ఉండగా ఎమర్జెన్సీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఒక ఆయాసంతో ఎమర్జెన్సీకి వస్తుంది. బాగా ఆయాసం తీవ్రంగా వస్తుంది. కానీ దానికి ఏదైనా ఒకటే కారణం ఉంది. ఆస్తమా పేషెంట్‌కి ఆస్తమా వల్లనే వచ్చిందని అనుకుంటే కానీ అలాంటి పేషెంట్‌కి ఆస్తమా ఇన్ని రోజులు ఉన్నా కూడా ఇప్పుడు హాస్పిటల్ రావాల్సిన అవసరం ఎందుకు పడుతుందంటే దానికి యాడెడ్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండాలి. లేదంటే షుగర్ ఉన్న పేషెంట్ షుగర్ కంట్రోల్ అవుతుందా? లేదా సడెన్‌గా హార్ట్ అటాక్ రావడం. సో ఇట్లాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒకటేసారి వస్తాయి. సో వచ్చినప్పుడు ఫస్ట్ ఏ డాక్టర్‌ని చూడగలుగుతారు. అందుకోసం అని చెప్పేసి స్పెషల్‌గా ఒకటి ఎమర్జెన్సీ మెడిసిన్ అని ఒక ప్రత్యేక బ్రాంచ్ ఎందుకు క్రియేట్ చేశారు. ఫస్ట్ ఆ పేషెంట్‌కి ఫస్ట్ ప్రాణం కాపాడాలి. ప్రాణం కాపాడిన తర్వాత సివియర్‌గా ఆయాసం అంటూ వచ్చారు. సో ఫస్ట్ ఆ ఇబ్బందిని ఫస్ట్ తీర్చడానికి ఎమర్జెన్సీ డాక్టర్ వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ 1 అవర్ ఈస్ గోల్డెన్ పీరియడ్ ఫర్ ఎనీ డిసీజ్. అంటే సడెన్‌గా వస్తున్న ఇల్నెస్. ఇప్పుడు హార్ట్ అటాక్ అనుకోండి. వీలైనంత తొందరగా హార్ట్ అటాక్ సంబంధించిన ఇంజెక్షన్ గాని, లేదంటే ఇమ్మీడియేట్‌గా మనకు స్టంట్ వేయడానికి దానికి ప్రిపేర్ చేసి పెట్టడం కానీ, లేదంటే స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్‌లో స్ట్రోక్ వస్తుంది పేషెంట్‌కి ఇంజెక్షన్ వితిన్ 4 ½ అవర్స్‌లో ఇంజెక్షన్ ఇవ్వచ్చు. దానివల్ల తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే సర్జరీ అవసరం పడినప్పుడు ఇమ్మీడియేట్‌గా స్కాన్ తీసుకెళ్ళడం కానీ, లేదంటే స్పృహ బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా పెట్టడం గాని, లేదా ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీగా డయాలిసిస్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మెడ దగ్గర నుంచి కానీ, తొడ దగ్గర నుంచి ఒక సూది పెట్టి మనం పెద్ద ఇంజెక్షన్ పెట్టి దాని నుంచి డయాలిసిస్ చేయడానికి అవసరం ఉంది. అవన్నీ కూడా మనం ఎమర్జెన్సీలో చేయాలి. సో ఏంటంటే ఎమర్జెన్సీలో ఈ గోల్డెన్ 1 అవర్ పీరియడ్ మన పేషెంట్‌కి ఎంత బెటర్‌గా ట్రీట్మెంట్ ఇస్తే తర్వాత కూడా తర్వాత ట్రీట్మెంట్ చేసే ప్రైమరీ కన్సల్టెంట్‌కి తర్వాత క్రిటికల్ కేర్‌కి అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. అంటే ఎమర్జెన్సీలో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ఎవాల్యుయేషన్ అయిపోతుంది. మిగతా హాఫ్ వాళ్ళ నాలెడ్జ్ ఉపయోగించి ఫర్దర్‌గా ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం వల్ల ఏంటంటే ఒక టీమ్ వర్క్ లాగా తొందరగా పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్‌గా అన్ని డిపార్ట్‌మెంట్స్ కలిసి వర్క్ చేస్తే అండ్ బెటర్ అవుట్‌కమ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇంకా ఇలాంటి ఇప్పుడు మనం మెడికల్ గురించి మాట్లాడుతున్నాం. అట్ ద సేమ్ టైమ్ ట్రామా గురించి మాట్లాడుతుంటే రోటాంటిక్ యాక్సిడెంట్స్ అంటే ఇప్పుడు ఈ రోజే చూసాం మనం. ఇన్ని రోజులు ఉన్నట్టుగా సడెన్‌గా ఈరోజు సిరిసిల్లలో వెదర్ చాలా మారింది. నేను రోజు సిరిసిల్లలో ట్రావెల్ చేసి సో ఈరోజు చూస్తుంటే ఏంటంటే మంచు చాలా ఎక్కువ ఉంది. ఈ టైం అయినా కూడా మనకు మంచిగా సో ఇట్లాంటి వాటిల్లో రోటాంటిక్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళని ఫస్ట్ ఇట్లా జరిగినప్పుడు ఒకవేళ ఎక్కువ ఇంజెక్షన్ చేసినప్పుడు ఫస్ట్ బ్లీడింగ్ ఆపడం ఇంపార్టెంట్. బ్లీడింగ్ ఆపడం తర్వాత ఇమీడియట్ గా సెలైన్స్ పెట్టడము లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఫస్ట్ ఎమర్జెన్సీలో చేసి ఆ తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడం తర్వాత బీపీ అనేది నార్మల్ చేయడం ఈ తర్వాత మళ్ళీ స్పెసిఫిక్ గా ఆపరేషన్ అవసరం పడుతుందా లేకపోతే చిన్న కట్ పెట్టి పంపించా ఇట్లాంటివన్నీ కూడా మనం తర్వాత ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఇది ఓవరాల్ గా ఎమర్జెన్సీ ఫస్ట్ 1 అవర్ ఇస్ గోల్డెన్ ఫర్ ఎనీ డిసీజ్. ఎమర్జెన్సీగా మనకు వచ్చారు అంటే వాట్ ఎవర్ ద సింటమ్ బీపీ తగ్గడమా లేదా సడన్ గా పేషెంట్స్ పడిపోవడం కానీ షుగర్ బాగా పెరగడం లేదా షుగర్ బాగా తగ్గడం హార్ట్ అటాక్ రావడం బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఆస్తమా పెరగడం ఫిక్స్ ఉన్న వాళ్ళకి ఫిక్స్ రావడం ఏదైనా సరే ఎమర్జెన్సీలో మనకు ఇమీడియట్ గా ఫస్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అది తీసుకోగలిగితే మనకు తొందరగా పేషెంట్ రికవరీ ఛాన్స్ ఉంటుంది. సో అది ఓవరాల్ గా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్. అండ్ ఈ చలికాలంలో కూడా అందరు సాధారణ చెప్పినట్టుగా జాగ్రత్తలు పాటిస్తే మనకు మరీ కాంప్లికేషన్స్ రాకుండా కొన్ని కొన్ని అన్అవాయిడబుల్ లైక్ కోల్డ్ ఆపరేకపోవచ్చు కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అది కూడా రాకుండా లేదా వచ్చినా తొందరగా తగ్గిపోవడానికి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అందరూ జాగ్రత్తగా
అన్ని జాగ్రత్తలు పాటించాలి.